సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, నిద్రించే ముందు ఒక్కసారి వినమ్మా. ఉదయం లేసేసరికి రేపు గురువారం రోజు నువ్వు ఊహకందని శుభవార్త వింటావు బిడ్డ. నువ్వు సంతోషకరమైన వార్త నీకు చేరుతుంది. ప్రశాంతంగా విని నిద్రపో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, దేని గురించి కూడా నువ్వు దిగులు చెందకు. ఈ స్థితిని తలచి రేపటిని నిర్ణయించకమ్మా. కాలం నేరం అనేది ఎప్పుడైనా సరే మారిపోతుంది. ఈ రాత్రికి కూడా మారవచ్చు బిడ్డ. తెల్లవారితే సంతోషమైన వార్త నీకు అందబోతుంది అనే నమ్మకంతో నీ మనసుని ఉంచుకో తల్లి. నీ జీవితమే మారిపోతుంది తల్లి. ఆ మార్పు నేను నీకు తీసుకొస్తాను. రేపటి రోజుకు గ్యారెంటీ లేదు అని తెలిసినా కూడా అలారం పెట్టుకొని మరీ నిద్రపోతూ ఉంటాం కదా, ఆ నమ్మకమే నీ జీవితం మీద పెట్టమంటున్నాను. రేపు గురువారం అంతా మంచే జరుగుతుంది అని నమ్మి నిద్రపో. నీ కోరికలన్నీ తీర్చేందుకు నీ బాబాని నేను సిద్ధంగా ఉన్నాను కదమ్మా. ఒదిగి ఉండటం అనేది బలహీనత కాదు తల్లి, అదే సగం బలం బిడ్డ. నీ మనసులో ఎంత నమ్మకం పెట్టుకుంటావో అదే నీ అతీత బలం. ఈ క్షణం గడిచిపోతుందనే మాటను సులభంగా చెప్పగలను, కానీ అది దాటడం నీకు ఎంత కష్టమో నాకు తెలుసమ్మా. నీ జీవితంలో కొన్ని సందర్భాలను, కొన్ని విషయాలను దాటాలంటే కొంచెం కఠినమైన విషయమే. ఈ లోకంలో జీవించాలి అంటే డబ్బు కావాలి, కానీ ఇతరుల మనసుల్లో జీవించాలి అంటే గుణం ఉంటే చాలమ్మా. అలాంటి గుణం నీకుంది, నీకు ఉండాలని నీ బాబా ఆశపడుతున్నాను తల్లి. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం గొప్ప విషయం, కానీ దానికి మించిన గొప్ప విషయం ఏంటంటే, నువ్వు ఇతరులకు చేసిన సాయం ఎప్పుడూ కూడా మర్చిపోవాలి తల్లి. ఎప్పుడు సాయం చేస్తావో ఆ క్షణమే నువ్వు మర్చిపో. ఎందుకంటే దానికైన ఫలితాన్ని నేను నీకు రాసిపెట్టి ఉన్నాను. అలాంటప్పుడు నువ్వు చేసిన సాయాన్ని గుర్తించుకోవడం అవసరం లేదు కదా. వేదన పడకు. నువ్వు సాధన చేయగలిగే విషయాలను నేను చేస్తాను తల్లి. నీ ఆలోచనలు, నీ మాటలు ఈ లోకానికి తెలియనవసరం లేదు, అందరికీ చెప్పనవసరం లేదు కూడా. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎదగాలి అనుకునే వారికంటే నిన్ను కిందకి లాగాలి అనుకునే వాళ్ళే ఎక్కువ. లోపం లేని మనుషులు ఉండరు తల్లి. సుఖం దుఃఖం కలిసి ఉంటేనే జీవితం కదా. అలాగే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కూడా మనుషుల్లో ఉంటారు తల్లి. కాబట్టి ఆ లోపాన్ని సరిచేసుకునేవారే సరైన మనిషి, వాళ్ళే నా బిడ్డలవుతారు. నువ్వు ఆ లోపాలను తుడిచివేసుకో. కొన్ని చెడు విషయాలను మర్చిపో. నీ కోరికలన్నీ జవిరి నీకు అందిస్తానమ్మా. ఓపిక ఎక్కువ చేదుగలదే. అన్ని కష్టాలను దాటాలంటే కొంచెం కఠినమైన విషయమే. ఆ చేదుగల కష్టమే తియ్యటి తీపునిచ్చేదిగా మారుతుంది తల్లి. ఈ రోజులాగా ఎప్పుడూ అమరకపోవచ్చు, ఎందుకంటే 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదా. అలాగే నీ జీవితంలో కష్టం, బాధ, దుఃఖం అని ఆనందం, సంతోషం అన్నీ కలిసి ఉంటాయి. అందువల్ల ఈ క్షణం అనేది శాశ్వతం కాదు. ఏది కూడా నేను లేకుండా నడవదు అనే విషయం నువ్వు మరవకు బిడ్డ. కాబట్టి సాయి స్మరణ సదా చేస్తూ ఉండమ్మా. నువ్వు అనుకున్నట్టు జరుగుతుందో లేదో అనే దానికంటే కూడా నువ్వు అనుకోనిది జరిగిపోయింది అని నీకు భయంగా ఉంది కదా. తెలిసింది తల్లి, నీ జీవితంలో హఠాత్తు పరిణామాలు ఏర్పడుతున్నాయి. అనుకోని సంఘటనలు, అనుకోని విషయాలు మాత్రమే జరుగుతున్నాయి. అన్నీ నాకు తెలుసమ్మా. జరగలేదే అని కొందరు, జరుగుతుందో లేదో అని మరికొందరు ఉంటారు. కానీ ఈ సాయి బిడ్డవైన నీకు అంతా మంచిగా జరుగుతుంది అని నమ్ము. నీ సాయి నీ వెంటే ఉంటే ఎలాంటి భయమూ అవసరం లేదు తల్లి. నా మీద నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.